సంపాదనలో ఉన్నారు కాబట్టి సిస్టర్ కు ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాము. హల్లెలూయా. జీవము కలిగిన దేవ, జీవాధిపతి, సర్వోన్నతుడ, శక్తి కలిగిన దేవ, మీ ఘనమైన పాదములకు స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. అయ్యా, ఈ నూతన నెలను మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు. ఈ సమయమునకే కృతజ్ఞతా స్తోత్రాలు ప్రవ్వా. మరి యొక్క నూతన దినములోకి ప్రవ్వా మేము చేరుకొని ఈ రీతిగా ప్రవ్వా నీ సన్నిధిలో గడపడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీ పాదములకు వెనలేని కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. అయ్యా, ప్రతి డిస్టర్బెన్స్ దూరపరచండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రవ్వా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రవ్వా. నేనైతే ఏ జ్ఞానము లేని దానను ప్రవ్వా. అయ్యా, కొద్ది మాటలు మేము ధ్యానిస్తుండగా తండ్రి మాతో మీరుండండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానం మాకు దయచేయండి ప్రవ్వా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రవ్వా. మాట్లాడేది నేను కాదు కానీ ప్రవ్వా, నాలో ఉండి పరిశుద్ధాత్మ దేవ మీరే నాతోనూ మాతోనూ మాట్లాడమని మీ పాదాలు పట్టుకొనిచున్నాను తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కనికరించండి, నీ కృప చూపండి, నీ సహాయము మాకు దయచేయమని ప్రవ్వా. ఇంకా దినదినము నీలో మేము ఏ రీతిగా ఎదగాలో, ఏ రీతిగా మా ప్రార్థన ఉండాలో, ఏ రీతిగా ప్రవ్వా మీ సన్నిధిలో మేము వాడబడాలో అట్టి కృప మాకు దయచేయమని మీ సన్నిధికి వచ్చాం తండ్రి. కనికరించండి, మీ కృప చూపండి, మీరు మాకు తోడుగా ఉండి నీ సహాయము నాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం గడిచిన వారంలో డేవిడ్ బ్రేనాల్డ్ గారి గురించి కొంత నేర్చుకున్నాం కదండి. ఫస్ట్ పార్ట్ ఎక్కడి వరకు నేర్చుకున్నామంటే, ఆయన అరణ్యముకైనా ప్రభువా నన్ను పంపించు, నా ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకు వాడుకో ప్రవ్వా అని ఆయన ప్రార్థన చేశాడు. మన ప్రార్థన ఆ రీతిగా ఉండాలి అని మనం నేర్చుకున్నాము. సెకండ్ పార్ట్కి వచ్చేసి ఆయన ఇలాగా దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత రైడ్ ఇండియన్స్ కు క్రీస్తు ప్రేమను తెలియపరచడానికి ఆయన దృఢంగా నిశ్చయించుకున్నాడంట. ఎలాగైనా సరే అటువంటి అనాగరికులు, నరమాంస భక్షకులైన వాళ్ళ మధ్యకు నేను వెళ్ళి ప్రవ్వా సువార్తను ప్రకటించాలి, వారిని నీ వైపు నేను త్రిప్పాలి అని ఆయన హృదయంలో దృఢంగా నిశ్చయించుకొని ఎలాంటి ప్రాంతాలకు వెళ్ళాడంటే అవన్నీ దట్టమైన ఎడారులంట. అలాంటి ఎడారిలో ప్రయాణం చేస్తూ అటువంటి నరమాంస భక్షకులైన అనాగరికులను యేసు వైపు త్రిప్పడానికి అమెరికా దేశంలో నుండి మొట్టమొదటి సువార్త వీరుడిగా, ఏకైక విశ్వాస వీరుడిగా ఆయనే వెళ్ళాడంట. వెళ్ళి వారి కొరకు ఎంతో కన్నీటితో సువార్తను ప్రకటిస్తున్నాడంట. అంటే వాళ్ళ కొరకు కన్నీరు విడుచుచు భారము కలిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అవును కదండి. ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏం చేస్తాం, మనం విలేజెస్ కి వెళ్ళినప్పుడు చూస్తా ఉంటాం, నాటు వెయ్యాలి అంటే ఆ పొలంలోకి దిగాలి కదా, పొలంలోకి దిగి నారు వెయ్యాలి. ఒడ్డు నుండి నేను కూడా వాళ్ళతో పాటు వేస్తాను, ట్రై చేస్తాను, ఒకసారి చూస్తాను అంటే మనం వేయగలుగుతామా? వేయలేము. రైతులతో పాటు అందులో ఆ పొలంలోకి దిగి వాళ్ళని చూస్తూ మనం చెయ్యాలి. ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళు ఉంటారు. చేపలు పట్టడానికి ఏం చేస్తారు, మనం ఒడ్డు నుండి అబ్బా వాళ్ళతో పాటు పడితే బాగుంటది, వాళ్ళతో పాటు వాళ్ళు నీళ్ళల్లో దిగి ఏం చేస్తున్నారో అవి ఒడ్డు నుండి మనం అలా చేస్తే మనకి చేపలు పడతాయా? వాళ్ళలాగా మనం పట్టుకోగలుగుతామా? లేదు కదా. చేపలు పట్టే వాళ్ళతో కలిసి మనం ఆ నీటిలోకి దిగితేనే మనం కూడా పట్టుకోగలుగుతాము. వాటి భారం ఏంటో, ఆ కష్టం ఏంటో, అందులో ఉన్న సంతోషం ఏంటో మనకు కూడా తెలుస్తది. అది మనం ప్రాక్టికల్ గా చేసినప్పుడు దాని యొక్క సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాం. అలాగే ఒక సువార్థికుడు సువార్త చెయ్యాలంటే ముందు మనం ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళతో మనం ఎలాగును మాట్లాడాలి, ఏం చెయ్యాలి అని వాళ్ళని చూసి వాళ్ళతో కలిసి మెలిసి వాళ్ళతో మాట్లాడుతూ తిరుగుతున్నప్పుడే
మనం వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేసినప్పుడే ఉండగలుగుతాము. అంతేగాని వాళ్ళకి దూరంగా ఉండి మనం చేయలేం గదా! అలాగే ఈయన కూడా ఏం చేశారంట, డేవిడ్ బ్రెయినౌట్ గారు ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రజలతో కలిసి వాళ్ళెలా జీవిస్తున్నారో అలా జీవించడానికి ఆయన ప్రయత్నం చేశాడంట. వారిలో ఒకరిగా జీవించడం ఎంత అవసరమని గ్రహించుకున్నాడో, అలాగే వారిలో ఒకరిగా ఉండి వారితో కలిసిమెలిసి తిరుగుతూ వాళ్ళ మధ్యలో సువార్త ప్రకటించాడు. ఈయన గృహం ఏంటి అంటే, ఈయన నివాసం ఉండేది ఒక చెట్టంట. ఆ దట్టమైన అడవిలో ఒక చెట్టుని ఎంచుకొని ఆ చెట్టు కిందనే ఇంకా ఆయన ఇల్లు, ఆయన నివాసం అన్నీ ఆ చెట్టు కిందనే. ఆయనకి ఇల్లు లేదు గదా మరి! ఆ చెట్టు కిందనే ఆ దట్టమైన అడవిలో ఆయన ఉండడానికి ఒక చెట్టుని ఎంచుకొని ఆ చెట్టు కిందనే ఉన్నాడంట. చాలా కాలం ఆ చెట్టు కిందనే ఉండి నరమాంస భక్షకులైన ఆ మనుషుల మధ్య సేవను ప్రారంభించాడంట్ల. వాళ్ళెలా ఆరాధన చేసుకునేవాళ్ళు, మనలాగా ఏసీ మందిరాల్లోకి పోయి ఫ్యాన్ కింద కూర్చొని, చైర్స్‌లో కూర్చొని దేవుణ్ణి ఆరాధించారా? మనలాగా ఏసీ ఇల్లులు పెట్టుకొని కూర్చున్నాడా? లేదు. ఒక చెట్టుని ఎంచుకొని, ఆ చెట్టుని ఆయన గృహంగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆయన ఎక్కడ నివసించాడు? అమెరికాలో జీవించిన వ్యక్తి, ఆయన వాతావరణం వేరు, ఆయన లైఫ్ స్టైల్ వేరు. ఒక్కసారిగా ఇలాంటి నరమాంస భక్షకులైన మనుషుల మధ్యకొచ్చి సేవ చేస్తున్నాడు. ఎక్కడ గునుక్కోలేదు, మనలాగా సణుక్కోలేదు. మనం చర్చ్‌లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు సమ్మర్‌లో కరెంట్ ఆఫ్ అయిందా అంటే, ఇంకా ఫ్యాన్‌లు ఆఫ్ అయ్యాయా అంటే అసలు ఎట్లా ఇబ్బంది పడిపోతామో కదా! మనం అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్‌గా చూసుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. కానీ ఈయనకు అవేమీ లేవు. అమెరికాలో జీవించి అలాంటి లైఫ్ స్టైల్‌లో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా దట్టమైన అడవులలోకొచ్చి ఒక చెట్టుని ఆయన ఇల్లుగా మార్చుకొని అక్కడ ఉండి వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. వాళ్ళలో కలిసిపోయి, వాళ్ళతో ఉండి, వాళ్ళలాగా జీవిస్తూ దేవుని సువార్తను వాళ్ళకు ప్రకటించాడు. వాళ్ళెక్కడని ఆరాధన చేస్తున్నారంటే చెట్ల క్రింద దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. ఆయన ఒంటరిగా కొండ గుహాల్లో రోజంతా ప్రార్థన చేసేవాడంట. పగలంతా వీళ్ళకి ఏం చేసేవాడు, సువార్తను ప్రకటిస్తూ ఆ చెట్ల కింద కూర్చొని దేవుణ్ణి ఆరాధన చేసేవాడు. తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత ఒంటరిగా ఒక్కడే వెళ్ళి ఆ అడవుల్లో ఆ కొండ గుహల్లోకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేసేవాడంట. ఇలా సువార్త ప్రకటిస్తూ ఒకరోజు అనుకోకుండా ఆయన అడవిలో దారి తప్పిపోయాడంట ఆ చీకటిలో. చీకటిలో కూడా దేవుని సువార్తను వాళ్ళకు ప్రకటిస్తూ, ప్రార్థన చేస్తూ, కొండ గుహల్లో ఉండి దేవుణ్ణి ఈయన ఆరాధించుకుంటూ, ఆ చీకట్లో ఈయన ఉండే చెట్టు దగ్గరికి రావడానికి దారి తప్పిపోయి ఎక్కడెక్కడో ఆ నైట్ అంతా లోయల్లో, బురదల్లో, భయంకరమైన తావుల్లో నుండి అటు ఇటు తిరుగుతూ ఏమవుతది, ఆ చీకట్లో మామూలుగా మన సిటీలలోనే మంచు పడుతూ ఉంటది గదా! మరి ఆ దట్టమైన అడవిలో ఎంత విపరీతంగా మంచు ఉంటది. ఆయనకి దారి తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక, ఆ బురదలలో పడుతూ, లేస్తూ, ఆ కొండలలో కింద పడుతూ, లేస్తూ, ఆ మంచుకంతా నైట్ తడిచి ముద్దయిపోయి విపరీతమైన విషజ్వరం వచ్చిందంట ఆయనకి. ఆ విషజ్వరం వల్ల చాలా బలహీనుడైపోయాడంట. చాలా బలహీనుడైనప్పటికీను ప్రజలు దర్శించడం మానలేదంట. అటువంటి బలహీన పరిస్థితుల్లో కూడా వారి గృహాలకు వెళ్లి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ, వాళ్ళకి దేవుడి గురించి తెలియపరుస్తూ ఉండేవాడంట ఆయన. అయ్యో! నాకు జ్వరం వచ్చింది గదా! నేను చాలా బలహీనయ్యాను కదా! నైట్ అంతా నిద్ర లేదు కదా! నేను అలసిపోయాను కదా! ఈ మంచుకి తడిచి, ఈ బురదల్లో పడి, ఈ కొండల్లో, రాళ్ళల్లో, రప్పల్లో పడి నా శరీరానికి గాయాలు చేసుకున్నాను కదా! ఇప్పుడు నేను వెళ్లి ఏ సువార్త ప్రకటిస్తాను? ఇవన్నీ తగ్గిపోయి నేను నార్మల్ అయ్యే వరకు రెస్ట్ తీసుకుందామని అనుకోలేదంట ఆయన. అలా ఉన్నప్పటికీను మళ్ళీ మార్నింగ్ అయిపోయిన తర్వాత అటు ఇటు ఆయన లేచి అంత బలహీన స్థితిలో గూడా మళ్ళీ ఆ ప్రజల దగ్గరికి వెళ్లి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడంట ఆయన. ప్రకటిస్తూ
మరణిస్తూ ఉన్నప్పుడు ఒకసారి కనీసం ఆయనకి ఒక్కొక్కసారి మంచం మీద నుండి లేచి తను ప్రార్థన చేసుకోవడానికి కూడా ఓపిక లేనంత బలహీనుడైపోయాడంట దీనివల్ల. ఆ రాత్రి వల్ల. ఒంటరిగా ఆ రోగశయ్య మీదనే పడుకొని ఆయన కొన్ని కొన్ని దేవుని వాక్యాలు ధ్యానించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, నాకేమాత్రం ప్రవ్వా ఓపిక లేదు. నా మనసులో నేను చాలా కలవరపడుతున్నాను. ఒకవేళ మరణిస్తానేమో అన్న భయం నాకు వేస్తుంది ప్రవ్వా అని ఆయన మరణ భయం చేత తన బుక్‌లో రాసుకుంటూ, పలు విధాలుగా ఆందోళన పడుతూ, అనారోగ్యాన్ని గురించి దుఃఖపడుతూ ఉన్నాడంట. అయ్యో! అప్పుడే అనారోగ్యం వచ్చిందా? నేను ఇంకా ఎంతో సేవ చేయాలి కదా! ఈ ప్రజల్ని ఇంకా చాలా మంది మారు మనసు పొందని వాళ్ళున్నారు గదా! వాళ్ళకి నేను ఇంకా ప్రార్థన చేయాలి. ఇంకా వాళ్ళని నేను రక్షించాలి అని ఆయన మరణాన్ని గురించి కాదు కానీ అందులో ఉన్న దుఃఖము, అయ్యో! మరణిస్తాను అప్పుడే, ఈ వ్యాధి వల్ల చనిపోతానా అనే బాధ, ఆయన ఆయుష్ గురించి మరణిస్తానన్న భయం కాదు కానీ, ఇంకా నేను అనుకున్నంత మంది ఆత్మలను నేను రక్షించలేకపోతానేమో ఒకవేళ మరణిస్తే. ఇక్కడ ఈ మనుషులందరూ మారలేదు కదా! వీళ్ళకేమీ తెలియదు కదా! వీళ్ళు రక్షింపబడాలి కదా అనే ఆరాటం, ఆయనలో ఆ వేదన, ఆ తాపత్రయం, దాని గురించిన బాధతో అప్పుడే నేను మరణిస్తానా ఈ బలహీనతల వల్ల, ఈ రోగం వల్ల నేను ఆఖరికి మంచం మీద నుంచి లేచి నేను కనీసం ప్రార్థించుకోలేని స్థితిలోకి నేను వెళ్ళిపోయానే దేవా! అప్పుడే ఎలాగా అని ఆయన ఎంతో దుఃఖపడుతూ, వేదన పడుతూ తన డైరీలో రాసుకుంటూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట. క్రీస్తు కొరకు శ్రమను అనుభవించడం చాలా గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట ఈ డేవిడ్ బ్రెయినార్డ్ గారు. చాలా గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని సన్నిధిలో దివారాత్రులు ప్రార్థన చేస్తూ, కన్నీరు విడుస్తూ వాళ్ళ ఆత్మలను నేను రక్షించాలని భారంతో ఉన్నాడంట. అంటే అక్కడున్న పరిస్థితుల్లో అడవుల్లో ఆయనకి భోజనం అనేది లేదు. ఒక రొట్టె ముక్కను కొనుక్కోవాలి అంటే 15 మైళ్ళు గుర్రంపై ప్రయాణం చేసి రావాలంట. ఏం చేయాలంటే ఆయన భోజనం తినాలంటే, ఒక రొట్టె ముక్కను కొనుక్కొచ్చుకోవాలంటే, అక్కడ రొట్టెలు తినాలంటే 15 మైళ్ళు గుర్రం మీద ప్రయాణం చేసి ఆ రొట్టె ముక్కను కొనుక్కొని రావాల్సిందంట. అలాంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళినప్పుడు తెచ్చుకున్న రొట్టెలు ఒక్కొక్కసారి బూజు పట్టి పాడైపోయాయంట. ఆయన వెళ్ళలేక, ఆ సమయాన్ని వాటికి హెచ్చించలేక ఆయన ఏం చేసేవాడంట, వాటితోనే బూజు పట్టి పాడైపోయి, ఎండిపోయి ఉన్న వాటిని, పడేయాల్సిన వాటిని ఆయన అమెరికాలో ఉన్నప్పుడు వాటిని పడేస్తూ ఉండేవాడేమో మేబీ కదండీ! పడేసి మంచి ఫుడ్ తీసుకునేవాడేమో. కానీ దేవుని సువార్తకొచ్చినప్పుడు ఆయన వాటి దగ్గర నేను ఇవి తినాలా, అవి తినాలా అని అనుకోలేదు కానీ, ఆ బూజు పట్టి ఎండిపోయిన రొట్టెలతోనే ఆయన కాలం గడుపుతూ ఉండేవాడంట. మంచినీళ్ళు దొరికేవి కావంట అడవులలో. మంచినీళ్ళు దొరకకపోతే గుంటలో ఉన్న మురికి నీళ్ళు త్రాగాడంట ఆయన. హల్లెలూయా! చూడండి ఎంత భారం ఆత్మల పట్ల. హ్మ్. చనిపోతున్న వారి కోసం దేవుడు రాజ్యంలోకి వీరు రాలేమేమో, నరకంలోకి సాతాను వీళ్ళని తీసుకొని వెళ్తదేమో, వీళ్ళకేమీ తెలియదు కదా! వీళ్ళని రక్షించాలి. నా ప్రాణం ఉన్నంత వరకు వీరిని నేను రక్షించుకోవాలి అని కనీసం ఆ రొట్టెలు తెచ్చుకోవడానికి గూడా సమయాన్ని ఆయన హెచ్చించకుండా ఎండిపోయి బూజు పట్టి ఉన్న రొట్టెలతోనే కాలం గడుపుతూ, నీళ్లు దొరకకపోతే ఆ మురికి నీళ్లు త్రాగి ఆయనున్నాడంట. తర్వాత చిన్నగా ఒక చిన్న బల్లను ఏర్పరుచుకున్నాడంట. ఆ బల్ల మీద గడ్డిని పరుచుకొని దాని మీదే పడుకునేవాడంట. అసలు ఎంత భారం అండి. మనం అలాంటి స్థితిలో అలాగున పడుకుంటాము ఎక్కడికైనా సువార్తలకు వెళ్ళినప్పుడైనా. కానీ ఆయన ఏం చేశాడంట, ఆ చెట్టు కిందనే ఒక బల్లను సిద్ధపరుచుకొని చిన్నగా చిన్నగా దాని మీద గడ్డిని పరుచుకొని, అలాంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆ బల్ల మీదే పడుకొని ఉండేవాడంట. అక్కడ తనను ఆదరించేవారు కానీ, తనను అర్థం చేసుకునేవారు కానీ, తనను బలపరిచే స్నేహితులు కానీ, తో మాట్లాడి ఆ కృంగిపోయిన వేళలో తనను ఆదరించి, బలపరిచి, మాట్లాడి, "నువ్వేదైనా చేయగలవు. దేవుడు నీకు తోడున్నాడని" ధైర్యపరిచే వాళ్ళెవరైనా ఉన్నారా అండి అక్కడ? ఎవ్వరూ లేరు. తనకి మంచి స్నేహితులు లేరు. ఆదరించే వాళ్ళు లేరు. తనని అర్థం చేసుకొని, తన హెల్త్ గురించి పట్టించుకునే వాళ్ళు గూడా ఎవ్వరూ లేరు. అలాంటి స్థితుల్లో తను చాలా కృంగిపోయాడంట. అయ్యో! ఎవరు లేరే నాతో మాట్లాడేవాళ్ళు, నన్ను బలపరిచేవాళ్ళు అని కృంగిపోయి, మళ్ళీ వెంటనే
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి తనకు తాను ధైర్యం తెచ్చుకునేవాడంట. తనకు తాను ఆదరణ తెచ్చుకునేవాడంట. తనకు తాను బలం పొందుకునేవాడంట. అవును కదండీ! ఈ రోజుల్లో మనకు ఎంతమంది స్నేహితులున్నా కొన్ని కొన్ని సార్లు మనం కృంగిపోయినప్పుడు మనల్ని ఆదరిస్తారు అనుకున్న వాళ్ళే, మనల్ని బలపరుస్తారు అనుకున్న వాళ్ళే, మనం నమ్మిన వాళ్ళే మన పరిస్థితులను చూసి నవ్వుకునే వాళ్ళలాగా ఉంటారు కొన్ని చోట్ల కొంతమంది. అవును, మన స్నేహితుల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, కానీ మన పరిస్థితులన్నిటిని బట్టి మనం కృంగిపోవద్దు. కానీ దేవుని సన్నిధిలో మోకరించి మన పరిస్థితులన్నీ దేవుని సన్నిధిలో విన్నవించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు స్నేహితుల కంటే ఎక్కువగా ఆయన మనల్ని ఆదరిస్తాడు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయన మనల్ని బలపరుస్తాడు. మన హృదయానికి గొప్ప నెమ్మదిని, ఆదరణని దేవుడే కలగచేస్తాడు. స్నేహితులు ఉండి బలపరిచినప్పుడు కొంత ధైర్యం పొందుకుంటామేమో, కానీ దేవుడు ఆదరించినప్పుడు కలిగే ఆదరణ, ఆ ఓదార్పు, ఆ బలము అధికంగా ఉంటుంది. అది ఎంతో ధైర్యాన్నిస్తుంది. అవును, నేనేదైనా చేయగలుగుతాను, నాతో నా దేవుడు ఉన్నాడన్న గొప్ప విశ్వాసం మనకు కలుగుతుంది. స్నేహితులు ఉండి మనం వాళ్ళు బలపరచలేదు, వీళ్ళు బలపరచలేదు, వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదు అని వాళ్ళ వైపు చూస్తూ, వీళ్ళు ఫోన్ చేయలేదు, వాళ్ళు ఫోన్ చేయలేదు అనుకుంటూ మన సమయాన్నంతా వృధా చేసుకుంటామేమో. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు తిమోతితో, తిమోతి, నిన్ను నీవే దైవికంగా సాధనము చేసుకో. దేవుని యొక్క విషయాల్లో నీకు నువ్వుగా ప్రార్థించడం నేర్చుకో. నీకు నువ్వుగా వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకో. నీకు నువ్వుగా దైవ భక్తిలో ఎదగడానికి సాధకము చేసుకో. నీకు నువ్వుగా అలవాటు చేసుకో అని పౌలు మహాభక్తుడు తిమోతితో చెప్తున్నాడు. అవును, ఈ రోజుల్లో ఎవరో మనల్ని బలపరచాలి, ఎవరో మనల్ని నడిపించాలి, ఎవరో మనలకి ఆదరణ కలుగచేయాలి, ఎవరో వస్తారు మనల్ని ఏదో చేస్తారు, ఉద్ధరిస్తారు, నడిపిస్తారు, మనకన్ని ట్రైనింగ్ ఇస్తారు అని మనం వాళ్ళ కోసం అలాగే కూర్చొని ఉండొద్దు. కానీ ప్రతిరోజు ప్రతి విషయంలో మనల్ని మనం దైవికంగా సాధకం చేసుకోవాలి. దేవుల్లో నేను ఎదగాలి. అవును, ఈ సమయాన్ని నేను స్నేహితులతోనూ, లోక ముచ్చట్లతోనూ, టీవీతోనూ, ఫోన్‌తోనూ కాదు, కానీ నా పరిశుద్ధ గ్రంథంతో నేను గడపాలి. ఈరోజు నేను వాక్యాన్ని ధ్యానించాలి. గత నెలలో మనం ఎంత వాక్యాన్ని ధ్యానించామో అంతకంటే ఎక్కువగా ఈ నెలలో నేను వాక్యాన్ని ధ్యానించాలని ఒక టార్గెట్ మనం పెట్టుకోవాలి. గత నెలలో నేను దేవునితో ఎంత ఎక్కువగా ప్రార్థన చేశానో, ఎంత ఎక్కువగా నేను దైవికంగా ఎదిగానో అంతకంటే ఎక్కువగా ఈ నెలలో ఈ రోజు నేను దైవికంగా ఎదగాలని డే బై డే ఏ రోజుకి ఆ రోజు మనం అలాగ దేవునిలో కొనసాగాలి. నిన్న ఈ రోజు నేను ఇంత ప్రేయర్ చేశాను, ఇంత వాక్యాన్ని చదివాను, ఇంతగా దేవునితో నడిచాను, ఇంతగా దేవుని నేను వర్షిప్ చేశాను, ఆరాధన చేశాను. అయితే ఈ రోజు దానికంటే నిన్న నేను 3 అవర్స్ స్పెండ్ చేస్తే ఈ రోజు 4 అవర్స్ చేయాలి అని మనకు మనంగా దైవికంగా ఎదగాలి. మనకు మనం దైవికంగా మన భక్తిలో మనం సాధకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్నేహితులు ఆదరించరు కృంగిపోయినప్పుడు, బంధువులు ఆదరించరు, ఇంకెవరో వచ్చి ఆదరించరు. కానీ ఆదరించకపోగా మన పరిస్థితులను చూసి మనం వారితో అన్ని షేర్ చేసుకున్నప్పుడు అవతలికి పోయి మనల్ని వెక్కిరిస్తారేమో, నవ్వుతారేమో, ఎగతాళి చేస్తారేమో. అందుకే ఎవరితోనూ మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కదా! దేవునిలో ఎక్కువగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన మనకిచ్చే ఆదరణ చాలా గొప్పది. ఆయన మనకిచ్చే ఆదరణ ఏ మనుషులివ్వరు. ఆయన మనతో మాట్లాడినప్పుడు కలిగే ఆ సంతోషం, ఆ బలము ఎవరు మనతో మాట్లాడినా, ఎంత స్నేహితులు, ఎంత బంధువులు, ఎంత మిత్రులు మనతో ఉన్న ఆదరణ దేవునితో సమానం కాలేదు. అందుకే ఈయనేం చేశాడంట, ఈయనకి స్నేహితులెవరూ లేరే, నన్ను బలపరిచే వాళ్ళు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, నాతో మాట్లాడేవాళ్ళు, నన్ను దైవికంగా ముందుకు నడిపించే వాళ్ళు అని ఒక్క క్షణము బాధపడినా, కృంగిపోయినా వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవునిలో ఆదరణ పొందుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాడంట. దేవుడు తనని ఎలా కాపాడాడో అన్ని వివరించుకుంటూ తన డైరీలో రాశారంట. గడిచిన కాలంలో దేవుడు నన్ను అనేక శోధల నుండి, అనేక బాధల నుండి తప్పించి నన్ను నడిపించాడు. నా శరీరంలో చాలా బలహీనతలు ఉన్నప్పటికీను నన్ను ఆశ్చర్యముగా నేటి వరకు నా
దేవుడు నన్ను కాపాడి సంరక్షించి పోషిస్తున్నాడు గదా! గత సంవత్సరము కంటే ఈ సంవత్సరం క్రీస్తు నాకు సమీపస్తుడై ఉన్నాడు కదా! నేను ఆయనలో జీవిస్తున్నాను కదా! నా ఆయుష్‌ను పొడిగించాడు కదా! అని ఆయన తన నిమిత్తం తాను దేవునిలో నడిపిస్తూ బలపడుతూ ఇలాగ ముందుకు కొనసాగుతూ ఉన్నాడంట. బలపరచబడిన ఆయన సువార్త సేవె మిక్కిలి భారముగా ఎంచుకొని అత్యంత ఉన్నతమైనదిగా అది నాకు అనిపిస్తున్నది. అది ప్రత్యేకమైన కృప నాకు దేవుడిచ్చాడు అని ఆయన్ని బలపరుచుకుంటూ నేను శ్రమలు అనుభవించి ప్రభువు కొరకు ప్రయాస పడితేనే గాని ఏ ఉద్దేశముతోనో నేను ఆ కార్యం జరిగించి తిని అని అనేక సార్లు ఆయన హృదయములో ఏమైనా నిలువెచ్చని స్థితి ఉందా, నాలో ఏమైనా పాపం ఉందా అని తనకు తాను పరీక్షించుకుంటూ ఉన్నాడంట. అవును, దేవుడు నన్ను ఎంతగా రక్షించాడు, ఈ సువార్త ఎంతో మిక్కిలి భారమైనదిగా, నాకు ఉన్నతమైనది, ప్రత్యేకమైనది. దేవుడు ఆయన కృపనిచ్చి నన్ను బలపరుస్తున్నాడు. ఈ శ్రమలు అనుభవించడం నాకు ప్రయాసమే కానీ నేను సంతోషిస్తున్నాను ఈ విషయంలో అని అనేక సార్లు తనకు తాను హృదయంలో సంతోషించాడంట. నాలో ఏమైనా నిలువెచ్చని స్థితి ఉందా, నేను చేసే కార్యములలో, నేను పడే ప్రయాసలో దేవునికి నేను ఎంత ఎక్కువ మహిమను తెస్తున్నాను, తక్కువగా ఏమైనా తెస్తున్నానా అని ఆయన పరీక్షించుకొని దేవునిలో ముందుకు కొనసాగుతున్నాడంట. సేవను నా దేవునికి నేను చెయ్యలేకపోతే ఎలాగా, నేను సేవ చెయ్యాలి, నా దేవుని కొరకు నేను నిలబడాలి అంటూ ఆయన ముందుకు సాగుతున్నాడంట. ప్రభు యొక్క ద్రాక్ష తోటలో ఫలము లేని చెట్టు వలె ఉన్నందుకు ఎంతో చింతించుచున్నానేమో నేను. అంటే నాలో ఫలము లేదేమో, నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నానా, మహిమపరచటమే నా సర్వం అగునట్లు దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు కదా అని ఆయన పరీక్షించుకొని నాలో ఫలాలున్నాయా, ద్రాక్ష తోటలో ఫలము లేని చెట్ల వలె నేనేమన్నా ఉన్నానా అని అంత సేవ చేస్తున్నా, అంతగా ప్రయాస పడుతున్నా, అంతగా దేవుని కొరకు నిలబడ్డా ఇంకా నేను ద్రాక్ష తోటలో ఏమన్నా ఫలము లేని చెట్టు వలె ఉన్నానా అని చింతించుచు నా ద్వారా నా దేవునికి మహిమ కలుగును గాక, నా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు ఖచ్చితంగా నన్ను నడిపిస్తాడు అని తనకు తానుగా దేవునిలో బలం తెచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడంట. ఆత్మల పట్ల గొప్ప భారము కలిగి వారి రక్షణ కొరకు ఎంతో ప్రేమ కలిగి వేదనతో ప్రార్థన చేస్తూ తన సహోదరుడికి ఒక లేఖన రాస్తున్నాడంట. తన సహోదరునికి లేఖను రాస్తూ ప్రభువు యొక్క రాజ్య వ్యాప్తికి ప్రయాసపడుచు మరణశయ్య మీద నుండి నా తమ్ముడైన ఇజ్రాయేలు బ్రేనార్డుకు నేను ఈ ఉత్తరం రాస్తున్నాను అని రాస్తున్నాడంట. ఎక్కడుండి రాస్తున్నాడంట? మరణ పడకల మీద ఉండి తన తమ్ముడు కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను ప్రయాసపడుతూ నా తమ్ముడిగిన డేవిడ్ బ్రెయినాల్డ్ ఇజ్రాయేలు బ్రెయినార్డ్ కొరకు ఉత్తరం రాస్తున్నాడంట. ఏమని రాస్తున్నాడు? నా ప్రియమైన సహోదరుడా, ఇంతకు ముందు నిన్ను కలుసుకొనినప్పుడు నీ ఆత్మీయ స్థితిని గురించి నీతో ఎక్కువగా ముచ్చటించలేకపోయాను, మాట్లాడలేకపోయాను. నువ్వు నిజంగా క్రీస్తునందు నూతన సృష్టిగా మారితివా? అసలు చూడండి ఎలాగ అడుగుతున్నాడో. క్రీస్తునందు నువ్వు నూతన సృష్టిగా మారావా? క్రీస్తునందు నువ్వు నూతన సృష్టిగా మారావా? దేవునితో నువ్వు సమాధాన పడితివా? ఎవరితోని? మనుషులతోని, రిలేటివ్స్ తోనా? ఓకే, వాళ్ళతో కూడా మనం సమాధాన పడాలి. మొదటగా ఎవరితో మనం సమాధాన పడాలి? మన హృదయంలో ఎవరు సమాధానంగా ఉండాలి? నువ్వు నూతన సృష్టిగా మారితివా? దేవునితో నువ్వు సమాధానంగా ఉంటివా? ఒక్క మాటలో చెప్పాలంటే సర్వోన్నతుడైన దేవుడు నీ స్వాస్థ్యం ఆయన. హల్లెలూయా! అసలు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి. నువ్వు దేవుని యందు, క్రీస్తునందు నూతన సృష్టిగా మారావా? దేవునితో నువ్వు సమాధాన పడ్డావా? అసలు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే సర్వోన్నతుడైన దేవుడు నీ స్వాస్థ్యం ఆయన అని అడుగుతున్నాడు. హల్లెలూయా! నిజంగా ఎంత గొప్పగా అడుగుతున్నాడు తన సహోదరుని. ఈ రోజు మనం మన కుటుంబాల రక్షణ కొరకు ఇంత భారంగా మాట్లాడగలుగుతున్నామా? మన తల్లిదండ్రులైనా, మన తోబుట్టువులైనా వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాము. ఒక్కసారి వాళ్ళు మన మీద కోప్పడి, చిరాకు పడి మీ దేవుడు మీది, మా దేవుడు మాది, మాకు వెళ్ళు అని మన మీద విసుగు చెందినప్పుడు, మనకు బాధ కలిగేలా, వేదన కలిగేలా వాళ్ళు మనతో బిహేవ్ చేసినప్పుడు ఇంక వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తామేమో గాని మాట్లాడడం చాలా తక్కువ కదా. మాట్లాడలేము. ఎందుకు? మనసుని గాయపరిచినంక మనం ఏ రీతిగా మాట్లాడగలుగుతాము?
కానీ దేవుని కొరకు మనం నిలబడినప్పుడు, వాటన్నిటిని పెంటవలి ఎంచుకొని పక్కన బెట్టినప్పుడు, దేవుడి యొక్క సమాధానం మనలో ఉన్నప్పుడు, వాళ్ళు మనల్ని ఎంత చీకొట్టినా, పదే పదే మాట్లాడేది, అన్ని విషయాలు మాట్లాడకపోయినా, దేవుని సువార్తను ఖచ్చితంగా మనం ప్రకటిస్తాం. ఎందుకంటే దేవుని సమాధానం మనలో ఉంటుంది. దేవుడు మన స్వాస్థ్యమై ఉన్నాడు. దేవుడు మన నోట ఆయన సువార్తనుంచాడు కాబట్టి, ఖచ్చితంగా మనం చెప్పడానికి ఇష్టపడతాము. అన్నీ షేర్ చేసుకోలేమేమో, అన్నీ మాట్లాడలేమేమో, కానీ దేవుని సువార్తను మనం చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాము. తన తమ్ముడి యొక్క ఆత్మ రక్షణ కొరకు లెటర్ రాస్తూ, ఇలాగ ప్రార్థిస్తూ ఆయన్ని అడుగుతూ ఉన్నాడు. క్రీస్తులో నువ్వు నూతన సృష్టిగా మారితివా? దేవునితో నువ్వు సమాధాన పడితివా? దేవుడు సర్వోన్నతుడైన క్రీస్తు నీ స్వాస్థ్యం ఆయన అని అడుగుతున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు తన తమ్ముడితోని. నేను నెక్స్ట్ వీక్‌లో ఇది ఎండ్ చేయడానికి ఆశ కలిగి ఉన్నానండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్‌లో ఎండ్ చేసేస్తాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో స్థిరపరచును గాక. ఆమేన్. థాంక్ యూ బ్రదర్.